రాగి జావ పిండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి రాగి జావ సూప్. అది చాలా సింపుల్ అండి. ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాము. ఒకటి ఇలాంటి గిన్నె పెట్టుకుందాము. నేను 2 గ్లాసెస్ అంతా వాటర్ తీసుకుంటున్నాను. ఓకే, నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. మూత పెట్టేసుకుందాము. ఈలోగా మన వాటర్ బాయిల్ అవుతాయి కదా, ఈలోకి మనం పిండి కలుపుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకుందాము. ఇందులోకి నేను రాగి పిండి 2 స్పూన్స్ అంతా రాగి జావ పిండి వేసుకుంటున్నాను. ఓకే, 2 స్పూన్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉండలు లేకుండా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేవి లేకుండా బాగా ఈ రాగి జావ పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. సమ్మర్లో అయితే బాడీకి చాలా చలవ చేస్తుంది. సమ్మర్లో ఎక్కువగా తీసుకోవాలి ఈ రాగి జావ సూప్ని. ఒక్కసారి మనం వాటర్ చూద్దాము. చూసారా, బాయిల్ అయిపోయినాయి కదా. చూసారా, ఉండలు లేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మరుగుతున్న వాటర్లో ఇది వేసుకోవాలి. స్టవ్ కొంచెం తగ్గిద్దాము. ఇందులో వేసేసుకుందాము. కొంచెం చిక్కబడేంత వరకు మనము ఈ రాగి జావ సూప్ని కాసుకోవాలి. కొంచెం చిక్కపడేంత వరకు కాసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే కాసుకోవాలి, లేదంటే పొంగిపోతుంది. లైట్గా మూత ఓపెన్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసుకుందాము. ఒక్కసారి మూత తీసి అడుగంటకుండా మనం ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పొంగుతుంది. అడుగంటకుండా ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. 5 మినిట్స్కి ఒకసారి
ఇలా ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మన రాగి జావా సూపు చిక్కబడుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది. పిల్లలకి ఇచ్చినా మనం పెద్దవాళ్ళం తాగినా చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా బెనిఫిట్ ఇది. సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటే మనకి బాడీకి చలవ బాగా చేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనం రాగి జావా సూప్లోకి మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. ఇందులో నేను కొద్దిగా పెరుగు వేసుకుంటాను. నేను 2-3 టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసుకుంటున్నాను. ఇందులోకి రాగి జావా సూప్లోకి పెరుగు వేసుకుంటే మజ్జిగ అంటే బటర్ మిల్క్ అది వేసుకొని అందులో మిక్స్ చేసుకొని తాగితేనే బాగుంటుంది. వేసుకున్నాను కదా, ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఇదే మన బటర్ మిల్క్. ఇప్పుడు మనం రాగి జావా సూప్ చూద్దాము. ఇది పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు మన రాగి జావా సూప్ చిక్కబడింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారినాకే అప్పుడు బటర్ మిల్క్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. లేదంటే ముందే వేడి మీద యాడ్ చేసుకుంటే పుల్లగా అయిపోతుంది. అందుకని ఇగో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూద్దామండి, చల్లారిందేమో. చల్లారిపోయిందండి. చూసారా ఎలా చిక్కబడిందో. ఇప్పుడు మనం ఇందులోకి బటర్ మిల్క్ యాడ్ చేసుకుందాము. ఉప్పు సరిపోతే ఇప్పుడు మరొకసారి కలుపుకోవచ్చు. ఓకే అండి, నాకైతే సరిపోయింది. మీకు సరిపోతే మీరు కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఓకే అండి, చూశారు కదా, రాగి జావా సూప్ రెడీ అయింది. ఎంతో టేస్టీ, యమ్మీ, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే అండి, ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.